నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించారు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి. నగరంలోని పెన్నా బ్యారేజ్, తిక్కన పార్క్, పీనాకిని పార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా పెన్నా బ్యారేజ్ వద్ద నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క నాచును వెంటనే క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. రివర్ ఫ్రంట్ ద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టామని మంత్రులు వెల్లడించారు. ప్రణాళికాబద్ధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని, నెల్లూరు బ్యారేజ్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్, పొట్టపాలెం రోడ్డు వరకు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రోడ్ సైడ్ పార్కులు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే అన్ని శాఖలు అధికారులతో మాట్లాడి గతంలో కృష్ణా, గోదావరి ప్రాంతాలను అభివృద్ధి చేసిన అనుభవంతో నెల్లూరు, పెన్నా నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రులు వెల్లడించారు. నెల్లూరు బ్యారేజీ దగ్గర నుంచి ఒక్కొక్క కార్యక్రమాన్ని చూసుకుంటూ పార్టీ నాయకులు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర అధికారులు అందరూ కూడా, అన్ని శాఖల అధికారులు, ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరూ కూడా కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ పర్యటనకి కారణం ఏంటంటే, రివర్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని ఈ యొక్క సింహపురి ప్రజలకు అందించాలన్నదే ఇవాళ మన ముఖ్యంగా మంత్రి నారాయణ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. గతంలో కూడా కొంత ప్రయత్నం జరిగింది, కానీ ఈ బ్యారేజ్ అయిన తర్వాత పనులు చేద్దామనే దానిలో బ్యారేజే డిలే అయిపోయింది. 10 సంవత్సరాలు బ్యారేజీ నిర్మాణం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు పూర్తి అయిపోయే పరిస్థితి, ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నా పూర్తి అయిపోయినట్లు లెక్క. ఇక్కడ నుంచి దాదాపుగా పాత మున్సిపల్ ఆఫీస్కి వెనుక భాగంలో పొట్టపాలెం రోడ్డు వరకు దీన్ని రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. నెల్లూరు బ్యారేజీ దగ్గర నుంచి ఒక్కొక్క కార్యక్రమాన్ని చూసుకుంటూ